ఆర్ఐ గారికి, గ్రామ కమిటీ మెంబర్స్కి, పిఆర్టీయు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అశ్వకమల్ గారికి, మరి ఆలూరు మండల జనరల్ సెక్రటరీ శివప్రసాద్ గారికి, మరి మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్ ఈ కొత్తగా పీటీకి వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఓవర్డ్ పార్క్ కన్వీనర్ కరెస్పాండెంట్ బాబురావు గారికి, మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులకి, గగ్గుపల్లి అండ్ బిర్దపల్లి సెక్రటరీలకి, పంచాయతీ సెక్రటరీలకి, మరి ఇక్కడికి చేసినటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయ సోదరులకి, మరియు మా పాఠశాల అతి ప్రియమైన ఉపాధ్యాయ బృందానికి, మరియు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి చిన్నారి విద్యార్థులకు అందరికి కూడా శుభ సాయంత్రం. మాట్లాడొద్దిగా. ఇంకా సేపట్లో క్రీడా ఉత్సవం అనేది ముగుస్తుంది. ఒక పండుగ వాతావరణంలో ఆలూరు మండల సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా. నేను కొంచెం ఏంటంటే వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ అంటే కొన్ని వేల మందిని కూడా కనుచూపుతో కంట్రోల్లో పెట్టచ్చు. కానీ వచ్చేది విలేజర్స్, యువకులు, స్కూల్ నుంచి కొన్ని రోజుల పాటు దూరంలో ఉన్న వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులు, అట్లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ అటెండ్ అవుతుంటారు. మరి ఏదైనా ఇష్యూస్ జరుగుతాయేమని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కానీ ఏం లేకుండా మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ నిర్వహించినందుకు మన మండలంలో ప్రతి గ్రామ వ్యక్తులందరికీ కూడా మా ఆలూరు మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు వాళ్ళకి సార్లతో చేయదగిన చూడండి. ప్లాస్టిక్ చైర్స్, స్వప్న చైర్స్, బ్లూ కలర్ చైర్స్ ఉంటాయి కదా. మరి ఈరోజు పిల్లలు మీరు వెనకాల చూడాల్సిన పని లేదు. తక్కువనే మాట్లాడతా, 1-2 minutes. ఎంత ఉత్సాహంగా మీరు ఈ క్రీడలలో పాల్గొన్నారు. అసలు క్రీడలు అంటే అవి కూడా ఒక పండుగనే అన్నమాట. మనం పండుగలు ఎలా అయితే ఎంత సంతోషంగా జరుపుకుంటామో క్రీడలను కూడా ఆ పండుగ వాతావరణంలో నిర్వహిస్తుంటాం. ఈ 3 రోజులు నేనేమనుకున్నానంటే ఒక 1 డేలో కంప్లీట్ చేద్దాం, 2 రోజులు స్కూల్ నడపచ్చు అని అనుకున్నాను. చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా మీరు అందరూ పాల్గొంటుంటే ఒక్క రోజులో పూర్తి కాలేదు. అది 2వ రోజు కూడా పూర్తి కాలేదు. 3వ రోజు దాకా తీసుకొచ్చినటువంటి మండల్ మన జిల్లాలో ఈ సీఎం కప్ టోర్నమెంట్ 3 రోజులు నడుపుతున్న మండల్ మనదే. మరి దానికి పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా మా తరఫున అభినందనలు. దాన్ని నేను కూడా కాదనలేకపోయినా, అందులో ఒక చిన్న పిల్లలాగా ఇన్వాల్వ్ అయిపోయి బాగానే ఉంది కదా ఇదే అని అనిపించింది. అట్లనే కంటిన్యూ అయిపోయినాయి 3 రోజులు. మరి 3 రోజులు అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా చేసిర్రు. పీడీలు కూడా ఎలాంటి అలసట లేకుండా, ఏది లేకుండా, ఇబ్బంది లేకుండా చక్కగా కూడా ఆ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండే ఒక్కొక్క పీడీ ఒక్కో టైప్, అందరి ప్రత్యేకమైన వాళ్ళే. అందరు కూడా నిష్ణాతులు, వాళ్ళ రంగంలో జిల్లా స్థాయిలో మంచి పేరున్న వాళ్ళే. సార్ ఇందాక చెప్తున్నట్టు సుజాత మేడం గురించి. సుజాత మేడం మన ఆంధ్రప్రదేశ్ టీం ఖోఖో టీం కెప్టెన్. జాతీయ స్థాయి క్రీడలలో మన ఆంధ్రప్రదేశ్ టీంకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి కెప్టెన్ ఆమె. అప్పుడు వాళ్ళ పిప్రి ఊరంటే SSS ముగ్గురు, సుజాత, శ్యామల, శోభ, వీళ్ళు ముగ్గురు కూడా నేషనల్ ప్లేయర్స్ వాలీబాల్ మన ఖోఖో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీంకి. నెక్స్ట్ గంగారెడ్డి అని ఇంకో వచ్చింది. అంటే ఖోఖో కొన్ని ఊర్లకు ప్రత్యేకంగా ఉంటాయి.
ఇప్పుడు ఆలూరు అంటే కబడ్డీ అని ఎలా అంటామో అట్లా ఖోఖో టీం నుంచి అంత మంచి వ్యక్తులు వచ్చారు అక్కడ. మరి సుజాత గారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందనమ్మ నీకు. వీళ్ళకి పూర్తిగా తెలియదు, వీళ్ళు కూడా వాళ్ళ రంగంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉద్దండులే. ఇక మన రాజేష్ సార్ గురించి చెప్పినట్టయితే నేను గత సంవత్సరం సెప్టెంబర్లో రావడం జరిగింది. సార్ కూడా నా తర్వాత ట్రాన్స్ఫర్లు వచ్చాడు. ఇక్కడ ఆలూరు గ్రామంలో ఆలూరు పాఠశాలలో ఒక క్రీడా వాతావరణం వచ్చింది సార్తోనే. మరి సార్కి మనందరి తరఫున గట్టిగా అభినందనలు. చూస్తూనే ఉన్నాం, ఎస్ఎస్సి విద్యార్థుల నుంచి మన విజయ యాత్ర స్టార్ట్ అయింది. 7 10 GPAలు, 13 IIITలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనది వాట్సాప్లో కానీ పేపర్లలో కానీ క్రీడా పోటీలలో ఎంపికలు కూడా ప్రారంభమైంది. ఎవరు వచ్చి నుంచి? రాజేష్ సార్ వచ్చి నుంచి. ఇట్లా స్కూల్ అంటే ఒకటే రంగంలో కాకుండా ఆటలలో కానీ చదువులో కానీ అన్ని రంగాలలో ముందుండాలనేది నా యొక్క ఉద్దేశం. మరి దానికి నాకు మంచి పీడీ ఇక్కడికి వచ్చినందుకు నీకు ప్రత్యేక అభినందనలు రాజేష్ సార్. మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆర్గనైజింగ్ చేసినటువంటి టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రాగానే ఆలూరు మండలానికి రాగానే ఫస్ట్ టోర్నమెంట్ ఇది. నెక్స్ట్ మేము మండల టోర్నమెంట్ చేస్తామని కూడా చెప్పుకోవడం జరిగింది. దీనికంటే ఇంకా అద్భుతంగా ఎంతో ఉత్సాహంగా చేస్తామని నమ్మకాన్ని మాకు సీఎం టోర్నమెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా మీ అందరి సహకారంతో ఆలూరు గ్రామంలో మండల స్థాయి క్రీడలను ఖచ్చితంగా నిర్వహిస్తాం. దానికి మా వీడీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళందరి సహకారం అన్ని రంగాలలో నాకు చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్న గ్రౌండ్ అదేదో డైరెక్ట్గా ఇట్లా ఏర్పడింది కాదు. అది అబ్రాకర్ దబ్రానంగానే గ్రౌండ్ రాలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక 3-4 రూమ్లు ఉంటుండే, శిథిలావస్థలో ఉన్న రూమ్లు ఉంటుండే. ఇక్కడికి రాగానే ఎవరైనా స్కూల్ బాగాలేదని ఒక ఎన్విరాన్మెంట్ కనిపిస్తుండేది. అంతా వచ్చే పీడీలు కూడా ఇక్కడ గ్రౌండ్ లేదని రాక ఆగిపోయిన రోజులు ఉన్నాయి. మరి నేను రాగానే కూడా అనుకున్నాను ఇది ఒక ప్లానింగ్ అనేది ఏర్పడింది. నాకు ఫస్ట్ ఏం చేయాలి, మా స్టాఫ్ కూడా చెప్పాను, ఫస్ట్ దీన్ని తీసేయాలి మనం. దానికి ఒక 5-6 నెలల నుంచి ప్రయత్నం చేసి జిల్లా పరిషత్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ రూమ్లన్నీ చేపించి వీడీసీ సహకారంతో ఇప్పుడు కనపడుతున్నాడు గ్రౌండ్. అక్కడ అన్ని రాళ్ళు ఉంటుండే గుట్టలుగా. ఆ రాళ్ళని తీసి పడేయడం కూడా ఇబ్బంది ఉండే, ట్రాలీలలో తీసుకుపోవాలంటే కష్టంగా ఉండే. అది చెప్తే ఇప్పుడు ఒక పెద్ద గోతి తీసి దాంట్లో ఆ రాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మన గ్రౌండ్లోనే చాలా లోతుగా జేసీబీతో తీసేసి ఆ రాళ్ళన్నీ తీసేసి దానికి ఒక అద్భుతమైన గ్రౌండ్ ఇచ్చినాం. సెలవు రోజు కూడా మన పీడీ సార్ ఇక్కడికి వచ్చి దాన్ని ఆ గ్రౌండ్ సెట్ చేయడం జరిగింది. అలా ఆ రోజు జేసీబీని తీసుకొచ్చేసి అంతా సెట్ చేయడానికి మా గ్రామస్తులు దిలీప్ గారు, మోహన్ రెడ్డి గారు, ముత్యం గారు, ఇంకా కొందరు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ దగ్గరుండి మరి చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ మాత్రం గ్రౌండ్ మనకు కనబడుతుంది. ఇంకా ప్లానింగ్ ఉంది మాకు, ఇంకా మండల టోర్నమెంట్కి ఇంకా టైం ఉంది. అప్పటి వరకు డైరెక్ట్ వెండి తెర మీద చూడొచ్చు మీరు ఇంకా ఏం మార్పులు జరుగుతాయి అనేది. ఖచ్చితంగా నేను ఇక్కడ దాదాపు ఇంకా 4-5 ఏళ్ళు ఉంటా కావచ్చు. 5 years లాంగ్ స్టాండింగ్ హెడ్ మాస్టర్స్కి నేను ఇంకా ఎంబీఓని కావడం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. ఇప్పుడు అంతకుముందు ఒక ఆలూరు గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు ఆలూరు మండలం అంతా టోటల్ మండలాన్ని బాగుండాలి, అన్ని స్కూళ్ళు బాగుండాలనే ఒక స్వార్థం అనేది నాలో వచ్చేసింది. మన అన్ని స్కూళ్ళు బాగుండాలి, అన్ని స్కూళ్ళలో విద్యార్థులు బాగా చదవాలి. సీఎం కప్ ఆలూరు మండల స్థాయి ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారైన నరేంద్ర సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎంఆర్ఓ సార్ గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, అదేవిధంగా మాకు అన్ని వేళలా ఈ టోర్నమెంట్లో ప్రతి అడుగున సహకారాలు అందించిన ఈ విలేజ్ సెక్రటరీ రాయలింగం గారికి, అదేవిధంగా నాతో అదేవిధంగా మా ఆలూరు మండల పిఆర్టీ సెక్రటరీ శివప్రసాద్ గారికి, అదేవిధంగా నా తోటి పీడీలకు మరియు మా ప్రతి విషయంలో కూడా స్కూల్లో ఏ కార్యక్రమం అయినా సరే, అదేవిధంగా పాఠశాలకు ఏ పని ఉన్నా సరే మా ముందుండేది మా వీడీసు సభ్యులు. వారికి కూడా వీడి సభ్యులకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నా సార్. అదేవిధంగా విలేజ్ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా క్రీడాకారులు గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న క్రీడాకారులకు మరియు
మరి పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభావందనలు తెలుపుతున్నాను. గత 3 రోజుల నుంచి కూడా సాధారణంగా ఈ మండల స్థాయి సీఎం కప్ మండల స్థాయి టోర్నమెంట్ ఇక్కడ కూడా 1 రోజు 2 రోజులు మాత్రం జరుగుతుంది. జిల్లాలో ఒకే ఒక మండలం కావచ్చు 3 రోజులు కంటిన్యూగా జరుపుకోవడం జరుగుతుంది. గేమ్స్ ఈవెంట్ అదేవిధంగా ఈ రోజు అథ్లెట్ ఈవెంట్ కూడా జరుగుతుంది. సాధారణంగా అథ్లెటిక్స్ డైరెక్ట్ పంపించడం జరుగుతుంది. అథ్లెట్ ఈవెంట్ కూడా ఇక్కడ జరపడం జరిగింది. మండల స్థాయి గేమ్స్ ను తలపించే విధంగా దానికంటే ఎక్కువ హోరాహోరీగా ఈ మండల స్థాయి టోర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యంగా నాకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు ఎంయూ సార్ గారు, నరేందర్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి నా పూర్తి స్థాయిలో నాకు సహకరించిన మండల పీడీస్ అండ్ పీడీస్ కు నా తరఫున మరియు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ ఎక్కడ కూడా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాధారణంగా యూత్ లెవెల్ ఓపెన్ టు ఆల్, కో అయినా కబడ్డీ అయినా ఓపెన్ టు ఆల్ ఉన్న ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఇక్కడ ఈ ఆలూరు మండలికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి కార్యక్రమము అంటే మొట్టమొదటి మండల స్థాయి కార్యక్రమము మన పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ మండల స్థాయి పోటీలు ప్రధాన కారణం ఏంటంటే మన బీడీసీ సభ్యులు ఈ గ్రౌండ్ ని పూర్తి స్థాయి గ్రౌండ్ మొత్తం రాళ్లతో దాంతో నిండిపోయి ఉండే దాన్ని పూర్తి సహాయ సహకారాలతో పూర్తిగా ఈ మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించినందుకు అనుగుణంగా ఈ యొక్క గ్రౌండ్ తయారు చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. మన పాఠశాల తరఫున కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ప్రతి అడుగడుగున సహకరిస్తున్న మా ఊరి ప్రజలకు కూడా నా తరఫున మరి పాఠశాల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ 3 రోజులు టోర్నమెంటు కబడ్డీ, వాలీబాల్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి అనే అనుకుంటున్నా. ఇంతకుముందు మా రాయలింగం సార్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే సార్ మన ప్రతి ఫోటో సెషన్ చూస్తున్నాం కానీ ఇంత బ్రహ్మాండంగా ఈ ఫ్లాగ్ హాస్టింగ్ కానీ ఈ క్లోజింగ్ కానీ ఇనాగ్రల్ కానీ ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ జరగలేదు. ఓన్లీ మన ఆలూరు మండలంలో మాత్రం మంచి జరిగినది. అభ్యంతరం తెలిపేందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ క్రీడల్లో కబడ్డీ లోయిట కబడ్డీ, ఖో, అదేవిధంగా వాలీబాల్ క్రీడలు ప్రతి ఈవెంట్ కూడా మంచి హోరాహోరీగా జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏదో వన్ సైడ్ మ్యాచ్లు ఎక్కువ కూడా కాలేవు. అసలు సాధారణంగా అసలు విలేజ్లు పార్టిసిపేట్ చేసేవి లేవు అనుకున్నాం. చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అయ్యి జరిగింది. అదేవిధంగా గెలుపొందిన క్రీడాకారులకు నా తరఫున శుభాకాంక్షలు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి సీఎం కప్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మండల స్థాయి టోర్నమెంట్ కూడా ఇంతకుముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది. మండల స్థాయి అది రాబోయే నెక్స్ట్ ఇయర్ మండల స్థాయి టోర్నమెంట్ కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దాని కూడా అన్ని పాఠశాలలు సిద్ధంగా కావాలి. అదేవిధంగా ప్రతి ఇయర్ ఖచ్చితంగా సీఎం కప్ అండ్ మండల స్థాయి పోటీలు ఉంటాయి. ఎవరు ఇప్పుడు విన్నర్ అందులోకెళ్ళి సెలక్షన్ లిస్టు మాత్రమే పంపే జరుగుతుంది. కబడ్డీ, వాలీబాల్కు సెలక్షన్ లిస్టులు ఎవరైతే పంపడం జరుగుతుందో ఇక్కడైతే ఏ విధంగా ప్రతిభ కనపరిచారో అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా అక్కడ ప్రతిభ కనపరిచి ఆలూరు మండలం అన్నింటిలో క్రీడల్లో కూడా ముందుండాలని నిరూపించాల్సిన అవసరము మీ క్రీడాకారుల మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ మండల స్థాయి క్రీడలు 10, 11, 12లో జరిగినాయి. అదేవిధంగా జిల్లా స్థాయి 16 నుంచి 21 వరకు జరుగుతాయి. 16వ తేదీ నుండి 21 తేదీ వరకు జరుగుతాయి. 16 నాడు వాలీబాల్ ఉంటుంది. అండర్ 18 ఇయర్స్ 16 నాడు వాలీబాల్ గేమ్ ఉంటుంది. 18 నాడు ఖో గేమ్ ఉంటుంది. 21 నాడు 16 నుంచి 21 వరకు 21 నాడు కబడ్డీ ఉంటుంది. ఒకటే రోజు అన్ని క్రీడాంశాలు లేవు. ఈ మన మండల లెవెల్ 3 days చేసుకుంటే అక్కడ అది 5 days చేయడం జరిగింది. అది క్రీడాకారులు గమనించాలి. ఏ డేట్ ఉందో ఆ డేట్ రోజు మాత్రమే మీకు సెలక్షన్ లిస్టు మేమే సార్లకు పంపించబడుతుంది. వారు మాత్రం వెళ్ళాలి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. అథ్లెటిక్స్ కూడా అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా 18th రోజే ఉన్నాయి. మళ్ళీ 16 నుంచి 25 వరకు ఉన్నాయని 5 రోజులు పోయి కూర్చోడానికి లేదు. డేట్స్ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మా ముఖ్యంగా మా ఎంపీటీఓ గారు ఆలూరు మండలం సాధారణంగా చేద్దామా అన్నా అసలు ఆలూరు మండలం ఫండ్ రాలేదు. ఆలూరు మండలం చేద్దామా లేదంటే లేదు సార్ ఖచ్చితంగా ఆలూరు మండలం పోయినసారి కూడా చేయడం జరిగింది సీఎం కప్. ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తామన్నట్టు ఆడడం వల్ల సరే సార్ చేయండి అన్నారు. అదేవిధంగా దాన్ని పూర్తి బాధ్యతలు ఎంపీఓ సార్ రాలేదు కానీ దాని పూర్తి బాధ్యతలు మా యొక్క రాయలింగం సార్ గారికి అప్పచేయడం జరిగింది. రాయలింగం సార్ ప్రతి విషయంలో ఈ
ఈ ఫ్లెక్సీ కావచ్చు, ప్రైజెస్ కావచ్చు, అన్ని విషయాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందించడం వల్ల ఈ టోర్నమెంట్ అంతా సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ సక్సెస్ కావడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర మరియు ముఖ్యంగా నాకు అన్ని విధాలుగా సహకరించిన నా తోటి ఉపాధ్యాయుల బృందం కూడా నా తరఫున ధన్యవాదాలు సార్. మీ యొక్క సహాయ సహకారాలు లేకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది కూడా సక్సెస్ సాధించలేను. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఏమైనా మర్చిపోతే అన్నదా భావించద్దు. మరి ఒకసారి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రైట్.